సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ మనం ఒక బ్లైండ్ స్కూల్లో ఉన్నాం. ఈ బ్లైండ్ స్కూల్ నేమ్ వచ్చేసి దేవనార్ బ్లైండ్ స్కూల్. ఇది బేగంపేటలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ బ్లైండ్ స్కూల్లో ఏంటంటే దాదాపు ఒక 500 to 600 మెంబర్స్ ఉంటున్నారని చెప్తున్నారు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వేరే వేరే సిటీ నుండి వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారు. సో ఒకసారి మనం ఈ స్కూల్ అంతా తిరిగి ఏంటంటే ఈ స్కూల్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బ్లైండ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఒకవేళ బ్లైండ్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే ఆ బ్లైండ్ పర్సంటేజ్ అనేది ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుందాం. అండ్ పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళకి ఫుడ్ ఎలా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్, డిన్నర్ ఇవన్నీ ఎలా ఉంటాయి అన్నీ వాళ్ళతో మాట్లాడదాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి వార్డెన్ అవ్వచ్చు, ఇన్ఛార్జ్ అవ్వచ్చు, వాళ్ళతో మాట్లాడదాం. అండ్ ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ అంటే పిల్లలకి బ్లైండ్ వాళ్ళకి ఈ స్కూల్లో క్లాసెస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి, వీళ్ళకి టీచర్స్ ఎట్లాంటి స్పెషలిస్టులు ఉంటారు, ఇవన్నీ తెలుసుకుందాం. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ స్కూల్ ఇప్పుడు ఏదైతే నేను దేవనార్ పబ్లిక్ స్కూల్ బ్లైండ్ స్కూల్ గురించి చెప్తున్నాను. సో ఇదంతా ఏంటంటే ఫ్రీ అండి, టోటల్గా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఏంటంటే ఎవరైనా బ్లైండ్ పీపుల్ ఇక్కడికి వస్తే అంటే 40% ఇక్కడ ఉంటే 40 బ్లైండ్ పర్సెంటేజ్ ఉంటే మాత్రం వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే వీళ్ళు ఫ్రీగా ఫుడ్ ఇస్తారు. అలాగే ఫ్రీగా ఇక్కడ హాస్టల్ కూడా ఉంది, హాస్టల్ ఇస్తారు. అండ్ ఫ్రీగా స్టడీ కూడా చెప్తారనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా ఉన్నాయి. సో మీరేంటంటే ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ చేయండి. సో ఒకసారి మనం లోపలికి వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటి కూడా పరిశీలిద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే మనం ల్యాబ్లోకి వచ్చాము. ఈ ల్యాబ్లో ఏంటంటే జనరల్గా మనం ఏంటంటే ఇది ఫ్రీ గవర్నమెంట్ స్కూల్ కదా, ఫ్రీగా కదా, అంటే ల్యాబ్ ఉండదేమో, లేదంటే ఏదో ఒక 500 మందిని ఒకే హాల్లో పడేసి వాళ్ళకి ఇవి నేర్పిస్తూ ఉంటారేమో, లేదంటే వాళ్ళకి అసలు కరెక్ట్గా ఫెసిలిటీస్ ఉండవేమో అని చెప్పి చాలామంది అనుకుంటారు. ఒకసారి మీరు ఇక్కడ చూడండి, ఎట్లాంటి కార్పొరేట్ స్కూళ్ళు, ఎట్లాంటి ప్రైవేట్ స్కూల్లో అయినా కూడా ఇంత నీట్గా, ఇంత మంచి సిస్టమ్ తోటి, ఇంత మంచి స్టాఫ్ తోటి అస్సలు అయితే ఉండదండి. ఒకసారి మీరు చూడవచ్చు. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే పిల్లలు ఏంటంటే వాళ్ళకు కీబోర్డ్ పైన కూడా ఇది ఉంటుందన్నమాట, డాట్స్ ఉంటాయి. సో వాళ్ళు దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు టైప్ చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళు ఇతర యాక్టివిటీస్ చేయడం అయినా కూడా వాళ్ళు చేస్తారు. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సో వీళ్ళకి ఏంటంటే బ్లైండ్ కాబట్టి ఏంటంటే వాళ్ళకి సౌండ్ వినిపిస్తుంది అనమాట. సో దాంతో వీళ్ళు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం వీళ్ళతో మాట్లాడదాం. హాయ్ సార్, ఏం చేస్తున్నారు? ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేస్తున్నా సార్. ఓకే, ఇప్పుడు ఎలా తెలుస్తుంది నీకు మరి టైప్ చేయడం? మ్యామ్ చూపిస్తారు సార్ ఎలా చేయాలనేది. ఓకే, నీకు సౌండ్ వస్తుంటే నువ్వు టైప్ చేస్తావా? ఎస్ సార్. ఓకే, నీకు ఇది కీబోర్డ్ మొత్తం అలవాటు అయిపోయిందా, ఎక్కడెక్కడ ఏ కీస్ ఉంటాయని? సార్ నేను అంటే పోయిన ఇయరే కొత్తగా జాయిన్ అయ్యా సార్, అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. అవునా, ఇప్పుడు ఎంత నేర్చుకున్నావు మరి? ఎన్ని లెటర్స్ వస్తున్నాయి నీకు సార్? ఎన్ని లెటర్స్ వస్తున్నాయి నీకు? అక్కడ చెప్పింది కరెక్ట్గా టైప్ చేయడం అని ఎన్ని మార్క్స్ వస్తున్నాయి నీకు? టీచర్స్ ఎలా చెప్తున్నారు? సార్ కొంచెం ప్రాక్టీస్ అయిపోతుంది సార్, వస్తుందా? ఎస్ సార్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావా నువ్వు? 7th క్లాస్ సార్. ఓ 7th క్లాస్ చదువుతున్నావా? ఏ క్లాస్లో వచ్చావు? 6th క్లాస్లో వచ్చా సార్. ఓకే, నీ పేరేంటి? జీవన్ జ్యోతి సార్. జీవన్ జ్యోతి. ఓకే, థ్యాంక్ యూ. సో సార్. చూడవచ్చు ఇక్కడ వీళ్ళంటే ఏంటంటే అక్కడ సౌండ్ వస్తుంది, ఆ సౌండ్తో వీళ్ళు ఏంటంటే వింటూ మాట్లాడుతున్నారు. సో ఇంకా ఇక్కడ వేరే వాళ్ళతోటి కూడా మనం మాట్లాడించవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు చాలా అంతా వింటూ వాళ్ళు టైప్ చేస్తున్నారు. సో మనం ఏంటంటే పక్కనకి వెళ్ళి క్లాసెస్ ఎలా ఉన్నాయి, అలాగే ఈ క్లాసెస్లో స్టూడెంట్స్కి క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, టీచర్స్ ఎలా చెప్తున్నారని చెప్పి మనం ఇంకా ఈ ముందు ఒకసారి క్లాసెస్కి వెళ్ళి చెప్దాం. ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంత నీట్గా ఉందో మీరు చూడొచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ గవర్నమెంట్ ఏదైతే స్కూల్ పెట్టి గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పి రన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇంత నీట్గా, ఇంత మంచి క్లాస్ రూమ్ తోటి అస్సలు పెట్టరు. ఒకసారి మీరు చూడవచ్చు క్లాస్ రూమ్ ఎంత నీట్గా ఉందో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే వీళ్ళకి అంటే చాలామందికి బ్లైండ్ వాళ్ళకి టీచింగ్ అవ్వచ్చు, ఇదంతా ఎలా ఉంటుందని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. వీళ్ళకి ఏంటంటే ఈ రీడింగ్ అయినా, లేదంటే వీళ్ళకి ఈ మొత్తం ట్రైనింగ్ అంతా కూడా వీళ్ళే ఇచ్చారనమాట. సో వీళ్ళకి ఈ బ్రెయిలీ గురించి సపరేట్ స్పెషాలిటీ ఉన్న టీచర్స్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారనమాట. తీసుకొని వాళ్ళకి ఏంటంటే ఎందుకంటే బ్రెయిలీ స్పెషాలిస్ట్ టీచర్స్ మాత్రమే తీసుకుంటారంటే సో పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఫస్ట్ వాళ్ళకి అర్థం కావాలి కదా అని చెప్పి కూడా వీళ్ళు అంటూ ఉన్నారు అనమాట. మీరు చూసుకోవచ్చు. సో ఏంటంటే ఇది ఇప్పుడిప్పుడే అంటే కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది. సో చాలా వరకు నీట్గా ఉందన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 600 మెంబర్స్ వరకు ఉన్నారు. సో మనం ఇంకా బయటికి వెళ్ళి మనం ఒకసారి ఇటు సైడ్ చూసినట్టయితే ఏంటంటే మనకి ఇక్కడ డైనింగ్ హాల్ ఉందన్నమాట. ఈ డైనింగ్ హాల్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లేదంటే లంచ్, ఇట్లాంటి అన్నీ కూడా సో మనకి డైనింగ్ హాల్లో జరుగుతున్నాయి అన్నమాట. సో ఒకసారి మీరు ఈ డైనింగ్ హాల్ చూడవచ్చు ఎంత పెద్దగా ఉందని చెప్పి. ఒకేసారి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మొత్తం కూడా అంటే ఈ స్కూల్లో ఎవరైతే ఉన్నారో ఈ స్కూల్లో పబ్లిక్ని అంతా కూడా పిల్లల్ని ఇక్కడ కూర్చుండబెట్టి
వాళ్ళకు ఈ బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్, డిన్నర్ సో మొత్తం ఇక్కడ చేస్తారనమాట. వీళ్ళు ఏంటంటే బ్లైండ్ కాబట్టి ఫస్ట్ కూర్చుండబెట్టి వాళ్ళ దగ్గరికి ప్లేట్స్, గ్లాసెస్, వాటర్ తీసుకొచ్చి ఫస్ట్ పెడతారు. అండ్ దాని తర్వాత ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఫుడ్ వాళ్ళే వచ్చి ఇక్కడ సర్వ్ చేస్తారనమాట. టోటల్గా ఇక్కడ ప్రాపర్ స్టాఫ్ తోటి, ప్రాపర్ టీచర్స్ తోటి సో చాలా బాగా రన్ చేస్తున్నారనమాట. సో ప్రజెంట్ మనం ఈ స్కూల్లో ఉన్నటువంటి లైబ్రరీలోకి వచ్చామన్నమాట. సో ఈ లైబ్రరీలో ఏంటంటే మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. బుక్స్ ఏంటంటే వీళ్ళకి కంప్లీట్గా మన బుక్స్ కాదు, మీకు ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఈ డాట్స్ రూపంలో ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టే ఈ ఇక్కడ ఏముంది ఏంటి అనేది వీళ్ళు కంప్లీట్గా తెలుసుకుంటారు. అండ్ మీరు ఇక్కడ ఒకసారి చూడవచ్చు, మొత్తం ఏంటంటే ఇది లైబ్రరీ రూమ్ అన్నమాట. వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క బుక్ ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ కూడా ఫస్ట్ బ్రెయిలీ ఎడిషన్ అని చెప్పి ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అదొకటే కాకుండా చాలా వరకు హ్యారీ పోటర్ అవ్వచ్చు, అండ్ ఏంటంటే చాలామంది హ్యారీ పోటర్ చాలామంది తెలిసే ఉంటుంది. అండ్ హ్యారీ పోటర్ అవ్వచ్చు, లేకుంటే ఇక్కడ చూసుకుంటే నాన్సీ డ్రూ అవ్వచ్చు. సో ఇట్లా డిఫరెంట్వి అంటే మనందరం కూడా చదివేది. సో ఇదే కాకుండా మీరు ఒక్కసారి ఇక్కడ చూడండి. సో ఇది లిటరల్గా నాకు చూస్తుంటే ఇది మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. సో ఇదేంటంటే రామాయణం అన్నమాట. సో ఈ రామాయణం కూడా మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఏంటంటే రామాయణం మరి పిల్లలు ఎలా చదువుతారు ఏంటి అని చెప్పి. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే మొత్తం ఏంటంటే బ్రెయిలీ రూపకంలోనే, ఈ డాట్స్ రూపంలోనే ఉంటుందన్నమాట. సో ఈ రామాయణం వీళ్ళు ఎట్లా చదువుతారు అని చెప్పి మీరు అనుకోకండి. సో బ్లైండ్ పీపుల్కి కూడా రామాయణంతో పాటు ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ అవ్వచ్చు, లేకుంటే హ్యారీ పోటర్ లాంటి ఎడిషన్స్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా వీళ్ళకి నేర్పిస్తున్నారు అనమాట. సో ఇక్కడ సో ఇది ఒక్కటే కాదు, రామాయణం అయిపోయింది. ఇక్కడ చూడండి ఒకసారి పైన ఏముంది, భగవద్గీత. సో భగవద్గీత అవ్వచ్చు, హనుమాన్ చాలీస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి అంటే పిల్లలకి ఏంటంటే ఓన్లీ చదువు గురించే కాకుండా వీళ్ళకు భక్తి కూడా నేర్పిస్తూ ఉన్నారు అనమాట. అంటే సనాతనం ఏంటి అని చెప్పి దాని గురించి కూడా వీళ్ళు పిల్లలకి క్లియర్గా నేర్పిస్తున్నారనమాట. ప్రతి ఒక్కటి హనుమాన్ చాలీసా చూడండి. మీరు హనుమాన్ చాలీసా ఓపెన్ చేసి చూసుకున్నా కూడా ఒకసారి ఇక్కడ చూడండి. హనుమాన్ చాలీసా కూడా ఏంటంటే మొత్తం చూడండి, మొత్తం డాట్స్ రూపంలోనే ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ఇక ఒక్కొక్క లైన్ ఇట్లా టచ్ చేస్తూ అక్కడ ఏముంది ఏంటి అని చెప్పి సో వాళ్ళకి ఏంటంటే మొత్తం తెలిసిపోతుంది అనమాట. సో ఇట్లా ఓన్లీ ఏదైతే బయట ఇంగ్లీషు అవ్వచ్చు, హిందీ, తెలుగు, ఈ ఫిజిక్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయో అవే కాకుండా ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలు అవ్వచ్చు, లేకుంటే హనుమాన్ చాలీస్ అవ్వచ్చు, రామాయణం అవ్వచ్చు, ఇట్లాంటి ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయంట. సో ఒకసారి వీళ్ళకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నమాట. సో ఈ టెక్స్ట్ బుక్స్లో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఇంగ్లీషు, హిందీ, ఇందాక మనం చెప్పినట్టుగా ఫిజిక్స్ అవ్వచ్చు, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. అండ్ మీరు ఒకసారి చూడండి, మీకు జనరల్గా ఏమనిపిస్తుంది ఈ లైబ్రరీని చూస్తే మనకు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నదానికంటే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుందా లేదా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఒకసారి ఇక్కడ పిల్లలు చూడొచ్చు. పిల్లలు కూడా ఏంటంటే చాలా శ్రద్ధతో వాళ్ళు అంటే డీటెయిల్గా వాళ్ళు ఒక్కొక్కటి కూడా ఏంటంటే నేర్చుకుంటూ ఉన్నారనమాట. ఒక్కొక్క పేజ్ చూస్తూ అక్కడ ఏం రాస్తుంది ఏంటి, అండ్ మీరు ఏంటంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు ఇక్కడ చదువుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకి రామాయణం కావాలా, లేదంటే డిక్షనరీ చదువుకోవాలా, లేదంటే వేరే ఏదైనా సబ్జెక్ట్ కావాలా, హనుమాన్ చాలీసా, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఏంటంటే ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారనమాట. సో ఇదండి మొత్తంగా ఈ దేవనార్ బ్లైండ్ స్కూల్ గురించి. ఏంటంటే ఇక్కడ టోటల్గా ఒక 600 మెంబర్స్ వరకు ఉన్నారని చెప్పి మనకు వార్డెన్ చెప్పడం జరిగింది. అండ్ ఏంటంటే వాళ్ళకి ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆహార సేవా సమితి అనే వాళ్ళు ఏంటంటే వీళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారంట. అండ్ లంచ్, డిన్నర్లో మాత్రం వీళ్ళ ఓన్గానే వీళ్ళు ప్రిపేర్ చేసి పెడతారు. అండ్ మనం చూసినట్టుగా వీళ్ళకి ఒక డైనింగ్ హాల్ ఉంది, ల్యాబ్ ఉంది, అండ్ లైబ్రరీ ఉంది, కంప్యూటర్స్కి కోసం సపరేట్ హాల్ ఉంది, అండ్ ఒక్కొక్క క్లాస్కి సపరేట్ రూమ్స్ ఉన్నాయి. ఒక కార్పొరేట్ స్కూల్ ఎలా అయితే ఉంటుందో దానికి మించిన స్కూల్ ఇదని చెప్పొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ చూసినటువంటి వరకు అయితే ఏంటంటే జనరల్గా మనం నార్మల్ ప్రైవేట్ స్కూల్లో కానీ ఇట్లాంటి స్కూల్స్లోకి గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే చెత్త ఉండడం, లేదా అక్కడ కుక్కలు తిరగడం కానీ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. బట్ ఇక్కడ టోటల్గా చాలా క్లీన్గా ఉంది. అండ్ స్టాఫ్ అందరూ కూడా స్పెషాలిటీ ఈ బ్రెయిలీలో ఉన్నటువంటి స్పెషాలిటీ స్టాఫ్ని మాత్రం ఇక్కడ వీళ్ళు తీసుకున్నారు. అండ్ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి అవ్వచ్చు, లేదంటే అందరినీ కూడా మంచి స్టాఫ్ తోటి చాలా నీట్గా ఈ స్కూల్ని అయితే రన్ చేస్తున్నారు. అండ్ మెయిన్ విషయం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఫ్రీ అండి. బ్లైండ్ వాళ్ళకి 40% ఉంటే బ్లైండ్ పీపుల్ని ఇక్కడ జాయిన్ చేసుకుంటారు స్టూడెంట్స్గా. ఏంటంటే ఎల్కేజీ నుండి లాస్ట్ డిగ్రీ వరకు కూడా ఇక్కడ వీళ్ళు జాయిన్ చేసుకుంటారు. 40% ఉండాలి. మీరు ఒక సర్టిఫికేట్ తీసుకొస్తే సరిపోతుంది. సో వాళ్ళకి ఇక్కడ జాయిన్ చేసుకున్న తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫ్రీ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఫ్రీ హాస్టల్ ఉంటుంది, ఫ్రీ స్కూల్
ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది కూడా ఫ్రీ ఉంటుందండి. అంటే మనం పిల్లలకి ఒక గవర్నమెంట్ స్కూల్లో అయితే ఏవేవైతే కల్పిస్తారో, ఏవేవైతే కల్పించారో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో మీ చుట్టుపక్కల అవ్వచ్చు, ఓన్లీ మీ పిల్లలనే కాదు, మీ చుట్టుపక్కల మీ ఏరియాలో పిల్లలు ఎవ్వరున్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేయండి. ఈ స్కూల్ అడ్రస్ వచ్చేసి బేగంపేటలోని దేవనార్ స్కూల్ అని చెప్పి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుందండి. సో మరిన్ని స్పెషల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ అన్ని మీ ముందు